పప్పు రుబ్బే పని లేకుండా రోడ్ సైడ్ బండి మీద అప్పటికప్పుడు వేసే 5 రూపాయల చిట్టి గారెల రెసిపీని చూపించబోతున్నాను. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల పులిసిన ఇడ్లీ పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, చిటికెడు వంట సోడాని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా అల్లం ముక్కల్ని, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఈ ఇడ్లీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి అవసరమైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకొని ఈ పిండిని వడలు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ మైదా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు వడలను వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీరు రెగ్యులర్గా వడలు ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా ఈ వడల్ని ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా వడలను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. చూసారు కదా, వడలు ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వడలను వేసుకోవచ్చు. ఈ విధంగా వడలన్నీ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద 5 రూపాయలకి ఇచ్చే వడల్ని ఇదే విధంగా ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేస్తారనమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ వడ రెసిపీని ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలనుకుంటే వెంటనే మన పెన్లెమ్స్ కిచెన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.